సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ సెంటర్లో ఈ నెల 26వ తేదీన జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ బహిరంగ సభ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. సినీ నటుడు మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవిపై వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ ఫైర్. తక్షణమే క్షమాపణ చెప్పకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిక. కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చలమలశెట్టి సునీల్. రాష్ట్ర అభివృద్ధి, కాకినాడ జిల్లా అభివృద్ధి వైసీపీ పార్టీతోనే సాధ్యమని వెల్లడి. 4వసారి పోటీ చేస్తున్న తనను ఈసారి ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని ధీమా. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గానికి చెందిన సుమారు 500 మంది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మమతా స్కూల్ దగ్గర వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అధ్యక్షతన అనేక వర్గాల ప్రజలకు వంగా గీత పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల కోసం ఈ ప్రభుత్వం అన్ని పథకాలు రూపొందించారని, అందువలననే ప్రజలందరూ తమకు మద్దతు తెలుపుతున్నారని, వైఎస్ఆర్సీపీకి విజయం తథ్యమని అన్నారు. అనంతరం గుబ్బల రాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలను మరింత అభివృద్ధి చేస్తాయనే నమ్మకంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీతను గెలిపించడానికి అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాల మహానాడు ఎం కృపానందం, నాగేశ్వరరావు, సల్మాన్ రాజు, నేపాల వరలక్ష్మి, బి సింహాచలం కన్నారావు, అమృత కుమార్, యువకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం పట్టణంలో ఇక్కడ సోదరులు ప్రజలందరికీ కూడా ఎంతో అవసరాల కోసం, పేదవాడి కోసం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే సోదరులు గుబ్బల రాజు గారు ఈరోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. వారు ఉపాధ్యాయులుగా వృత్తిని కొనసాగిస్తూ కూడా సమాజం కోసం, అంబేద్కర్ గారి ఆశయాల్ని అమలు చేయడం కోసం, సంఘంలో ఉన్న పేదల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేయటం జరిగింది. అంతేకాకుండా పదవీ విరమణ అనంతరం కూడా వారు ఈరోజు తన శేష జీవితాన్ని కూడా మరి ఏదో కాలక్షేపం చేసే విధానంలో కాకుండా ఈ సంఘానికి ఉపయోగపడాలి, అంబేద్కర్ ఆలోచనలు ఇంకా మనం అమలు చేయాలి, అదేవిధంగా అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా పథకాలు రూపొందించడమే కాకుండా పంపిణీలో కూడా పేదరికాన్ని గౌరవించి పేదవాడి పక్షాన నిలిచి ఈ పేదల ప్రభుత్వం, పేదలకి కాపాడే ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా విద్య కోసం, వైద్యం కోసం అత్యున్నతమైన భాగం ఖర్చు పెట్టి వారి యొక్క ఈ సమాజంలో ప్రజల యొక్క మానవ సంపదని బాగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నారని చెప్పి వారి విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈరోజు సోదరిమణిగా నా మీద కూడా ఒక అభిమానంతో వారు కూడా నా కార్యక్రమాల్లో కూడా వారికి నచ్చి ఈరోజు వారు మా పార్టీలోకి రావడం మేమందరూ కూడా హృదయపూర్వకంగా వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. సార్ నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి రాబోయే ఎన్నికల ఈ రోజుల్లో కూడా మరి గుబ్బల రాజు గారు అదేవిధంగా వారి టీం అందరూ కూడా తప్పనిసరిగా ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కానీ అదేవిధంగా ఏరియాల్లో కానీ వారి యొక్క సేవలను వినియోగించి ఈ పార్టీకి పార్టీ ప్రచారానికి ముందుకు రావాలని చెప్పి హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను. ఈరోజు చాలా శుభదినం అండి. నేను టీచర్గా 24 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయ్యి మొదటిసారిగా ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఈరోజు మేడం గారి చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు నచ్చి అట్టడుగు పేద వర్గాలు, అన్ని కులాల్లో పేద వర్గాల సంక్షేమాన్ని
దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారు ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపించారు. వారి యొక్క పథకాలని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను ఆకర్షితుడై మేడం గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు నచ్చి ఆకర్షితులయ్యి పేదల కోసం ఆయన కష్టపడుతున్నాడు. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. నాడు నేడు, ఆరోగ్యం, అమ్మఒడి, విద్యా దీవెన, అనేక పథకాలు, ఇళ్ల స్థలాలు ఒకటి కాదు. ఆయన పేదవాడి రూపురేఖలే మార్చేసాడు. ఆయన ఇంకొక 5 సంవత్సరాలు పోతే పేదవాడు ఉండడు. ఈ సమాజం ఎంతో ముందు దూసిపోద్ది. ఇంగ్లీష్ మీడియంతో దేశంలోనే అన్ని రాష్ట్రాలతోటి పోటీపడి ముందంజలో ఉంటుంది అనేసి అన్నీ నాకు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు. దళితులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్ అందరం కూడా మూకుమ్మడిగా నెంబర్ 1గా ఆవిడని గెలిపించి ముందు అసెంబ్లీలో అడుగుపెట్టిందామనేసి ఈ సందర్భంగా. ఈ నెల 26వ తేదీ శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామ సెంటర్లో జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. రేపు సాయంత్రం 6 గంటలకి రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్ వద్దకు మరి మన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది. ఇదే నా పిలుపుగా భావించి జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా బోసుబొమ్మ సెంటర్ వద్దకు చేరుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా యువత ఎవరూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో రావాలి. ఎవరూ కూడా సైలెన్సర్లు కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ చేయవద్దు, తీయవద్దు. అందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకు హాజరై ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని. కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గురువారం భారీ ర్యాలీగా కాకినాడ కలెక్టరేట్ చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడలోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీగా కాకినాడ కలెక్టరేట్ చేరుకొని కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థులు చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు, వంగ గీతతో కలిసి రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జె నివాస్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని అన్నారు. ఓడిపోయినా తాను ఎల్లప్పుడూ నియోజకవర్గం నుంచి పారిపోలేదని, కాకినాడ ఎంపీగా 4వసారి పోటీ చేస్తున్నానని, ఈసారి విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ పేరు చెడగొట్టేలా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, మెగా కుటుంబంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరన్నారు. 2వసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఉండండి, కింద ఉండండి. మీరు కింద ఉండండి అమ్మా, మీరు కింద ఉండండి, కింద నుంచి కింద ఉండండి. ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈ రోజున మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నకి ఈరోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నన్ను మాట్లాడుతూ ఉన్నారంటే కాపు రిజర్వేషన్ల గురించి చేయనప్పుడు మీరు ఏం చేశారని ఒకటి 5 సంవత్సరాలు దోచుకున్నారు. వాస్తవానికి 5 సంవత్సరాలు మీరు దోచుకున్నది లేదు, పార్టీలో లేదు, మీరు ఏదో పరిశ్రమలు పెట్టుకున్నారు, ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. లేదు అవగాహనతో మాట్లాడాడు, అవగాహన లేకుండా మాట్లాడాడు. ముఖ్యంగా అంటే నేను పూర్తిగా అదంతా చూడలేదు, కానీ నాకు చెప్పడం జరిగింది ఇందాక వచ్చే ముందే. కాపు రిజర్వేషన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి మద్దతుగా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆఫ్ చేశారని మీ అందరికీ తెలుసు. అప్పుడు చాలామంది నాయకుల్ని ఆ రోజున దానికి మద్దతుగా వచ్చేసిన నాయకులు మమ్మల్ని అందరినీ కూడా చాలామందిని ఆ రోజున ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసిన వైన్ ఎప్పుడంటే తెలుగుదేశం టైంలో ఆ విధంగా అణగదొక్కి కూడా ఆ రోజున ఆ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కిన పరిస్థితులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పర్టికులర్ కాపు రిజర్వేషన్ మీద కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్రం పరిధిలోనిది ఇక వెన్నంటుంటూ ఈ రోజున చేశారు, మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఎలక్షన్ ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరిగింది, మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని. అలా ఏ నాయకుడన్నా, ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నేను ముఖ్యమంత్రిగా మంచి జరిగితేనే నాకు ఓటేయిందని నిరంతరం చెప్పగలుగుతున్నారా? పోనీ ఇంతకు ముందు గతంలో కూడా నన్ను అన్నారు, ఈయన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి చిడతలు కొట్టారని. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి. ఇవాళ ఏం పరిస్థితుల్లో ఉన్నారో అని అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో ఒకసారి ఈ ఎలక్షన్లకి ఒకసారి ఇలా అనేసి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రాంతం మీద కానీ ఇక్కడ మనం మాట్లాడే వ్యక్తుల గురించి కానీ పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అవగాహన చేసుకుని వెళ్తే మంచిదని కూడా నేను చెప్పాను. ఇవాళ ఎలా ఉన్నదంటే అండి, ఈ కొత్త ఒరవడికి ఈ ఎలక్షన్లు నాంది పలికినాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు. నేను గతంలో 3 సార్లు పోటీ చేసినప్పుడు కూడా మేము పోటీ చేసిన అభ్యర్థులతో ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మెలుగుతూ ఉంటాం. అసలు కాకినాడ పట్టణమే ఒక రిటైర్డ్ పీపుల్ ప్యారడైజ్గా ఉండేది. ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి కూడా చెందుతూ ఉన్నారు. ఇలాంటి ప్రాంతంలో కొత్త వరుడికి ఏంటి గంజాయి లేకపోతే 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారంట. ఆ మాయమైపోయిన వాళ్ళు లిస్టులు డేటా ఈయన దగ్గర ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దిశ చట్టం అంటూ తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ఒక సపరేట్గా ఈ రోజున దానికోసం డిఎస్పీలు నియమించి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆడపిల్లలందరికీ కూడా అండగా ఉండే విధంగా కూడా ఈ రోజున దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఏంటంటే కొన్ని అసత్య ప్రచారాలతో వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,77,000 కోట్లు సంక్షేమం ఇచ్చారు. ఆ 2,77,000 కోట్ల సంక్షేమంలో అవినీతి జరిగిందని ఎక్కడ మాట్లాడుతున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పేరిట పోర్ట్లు, హార్బర్లు, రోడ్లు ఇవన్నీ రకరకాలుగా ఎక్కడన్నా ఒక విషయంలో మాట్లాడగలుగుతున్నారా? కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రానికి నేను గత 5 ఏళ్ళుగా ఈ పని చేశాను, రాబోయే 5 ఏళ్ళుగా రేపు మేనిఫెస్టోలో కూడా పెట్టి చెప్పబోతున్నారు. ఇవన్నీ కూడా ఆయన చాలా కసరత్తు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానాన్ని కూడా అందరూ కూడా కేంద్రం నుంచి కేంద్ర నాయకులు కానీ కేంద్ర ప్రధానమంత్రి గారు కూడా హర్షించే విధంగా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ నెల 29న జగ్గంపేట క్షత్రియ ఫంక్షన్ హాల్లో జరిగే మహాకూటమి సభకు మాదిగలంతా తరలి రావాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నోకరాజు మాదిగ పిలుపునిచ్చారు. జగ్గంపేట అంబేద్కర్ నగర్లో గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలో ఇన్ఛార్జి ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన జరిగే సభకు ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. 3 దశాబ్దాలకు పైగా ప్రధాన సమస్యగా ఎస్సీ వర్గీకరణను సాధించుకునే మనమంతా తెలుగుదేశం, బీజేపీ, జనసేన మహాకూటమికి
కూటమికి మద్దతు ప్రకటించాలన్నారు. కృష్ణా మాదిగ అడుగుజాడల్లో ప్రతి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగ, దూలపల్లి వెంకటరమణ, ఆరుగుల పండు మాదిగ, కర్రి రాజా మాదిగ, పోసిపోయిన రవికుమార్ మాదిగ, ఆకుమర్తి గణేష్ మాదిగ, ఆరుగుల ఆనంద్ మాదిగ, మహిళా అధ్యక్షురాలు ఇందన చిన్నారి, కొత్తపల్లి మోహన్ రావు మాదిగ, జిత్తుకు రమణ, సింగంపల్లి రాజు, నులుకుర్తి బాబురాజు, కాండ్రకోట దుర్గా, కొత్తపల్లి చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29న మధ్యాహ్నం 2 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఎన్డీఏ కూటమి మద్దతుగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు సభ జరపడానికి జగ్గంపేట పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి జగ్గంపేటలో కార్యాచరణ ఉందని, ప్రతి గ్రామంలో ఉండబడే మాదిగ కుక్కల బిడ్డలు, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మన మాదిగ బిడ్డలు తప్పనిసరిగా ఆ సభకి అటెండ్ అయ్యి అన్నిచ్చిన పిలుపుల యొక్క అంతర్యాన్ని, మాదిగల భవిష్యత్తు కోసం పనిచేసే ఆ ప్రసంగాన్ని కూడా మీరు విని గ్రామాలలో మన మీద చర్చ జరగాలి. మన మనసాక్షులుగా జరుపుకోవాలి కాబట్టి మీరు అందరూ అటెండ్ అవ్వాలని కోరుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి అన్నింటికంటే ముఖ్య కారణంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి ఇది 2వ నెల. మార్చి 18వ తారీఖున గుంటూరులో ఈ ఎన్డీఏకి మద్దతు అని కృష్ణమాదిగ గారు తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కార్యకర్తలు, ఏ పార్టీలో ఉన్న మాదిగలు ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణమాదిగ మద్దతు ఇచ్చారు కాబట్టి మనం ఎక్కడున్నా మన ఓటు 100 తరాల భవిష్యత్తు వర్గీకరణ జరగాలంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి మనం ముందుండి మనం నడపకపోతే మన భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంలో చదువుకున్న మేధావులు, చదువుకున్న పడి స్టూడెంట్స్కి ఒక ఆలోచన ఉంది. ఇక తెలియజెప్పాల్సింది గ్రామాల్లో ఉన్న వ్యక్తులకి, అటువంటి గ్రామాలలో ఉండి గత 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఉద్యోగంలో పనిచేస్తూ ఇప్పటికీ కూడా ఎంఆర్పీఎస్ అనే పేరుతోనే ఏ ఆటో నడుపుకున్నా, ఏ వ్యాపారం చేసుకున్నా, కూలి పని చేసుకున్నా, పెయింట్ చేసుకున్నా ఇంకా ఎంఆర్పీఎస్ అనే బతుకుతూ ఉన్న నాయకులు, అలాగే నిన్నగా కొన్న మాదిగ కార్పొరేటర్ అని డైరెక్టర్ అని రూపాయి చెల్లి కావాలేని వ్యవస్థకి ఒక డైరెక్టర్ ఇస్తేనే నువ్వు మందకృష్ణ మాదిగ గారి మీద పూలేసినట్టు రాళ్ళేసినా మాట్లాడుతున్నామంటే కండెలు పెద్దరాజు. మరి నిన్ను మేమే ఎంఆర్పీఎస్లో ఒక స్థాయికి ఈ గోకవరం మండలంలో, నియోజకవర్గంలో, జగ్గంపేటలో, కోరుకొండ మండలంలో స్థాయిలో తీసుకొచ్చింది ఈ ముంగట్టు శుభ్రంగా. ఏ రోజు నిన్ను ఇబ్బంది పెట్టలేదు, మేము ఎప్పుడు ఏ పార్టీలో పోయి నేను ఇబ్బంది పెట్టలేదు. కానీ నిన్న అత్యనాథ మహారాజులందరూ వేసుకుని ఇప్పటికీ ఎంఆర్పీఎస్ అని పండుగ కప్పుకొని బతుకుతూ ఇంకా ఎంఆర్పీఎస్ నాయకులుగానే కృష్ణమాదిగ గారు పాంప్లెట్ రిలీజ్ అయితే ఎంఆర్పీఎస్ నాయకులుగానే చెప్పుకుని బతుకుతున్న నాయకులు కూడా ఒకరికైతే 2-3 పిల్లలు చదువుకున్నారు. మీ పేర్లు ఎందుకు పెడతలేదంటే నేను ఎప్పటికైనా గూడికి రావాల్సిన వాళ్ళే, మిమ్మల్ని హింసించి మిమ్మల్ని బాధ పెడితే నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆశీస్సులతో ఎంఆర్పీఎస్లో పనిచేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా అన్నగారు ఏదైతే మనకి కార్యాచరణ ఇచ్చారో ఆ కార్యాచరణలో భాగంగానే మన ఎస్సీ వర్గీకరణ అయినటువంటి 3 దశాబ్దాలు పైగా చేస్తున్నట్టు ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆ ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో భాగంగా ఎన్డీఏకి మద్దతుగా జనసేన, బీజేపీ, తెలుగుదేశంకి మద్దతుగా అన్నగారు పనిచేసి మన చిరకాల వంచైన ఎస్సీ వర్గీకరణ సాధించుకునే భాగంగా మనకి ఎన్డీఏ కూటమి మద్దతు ఇమ్మని చెప్పారు. అదే క్రమంలో మేము రేపు 25వ తారీఖు నుండి మన జగ్గంపేట నియోజకవర్గం అయినటువంటి గోకవరం నుండి అక్కడ ప్రసారం మొదలు పెడుతున్నాము. అందులో భాగంగానే ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా ప్రసారంలో ప్రసార కార్యకర్తలుగా మన ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాలన్నీ కూడా అన్నగారు ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గోకవరం చేరుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ నెల 29వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా జరిగే ఈ యొక్క కూటమి మహాసభకు మనకు జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేటలో ఉండబడే పరిణయ ఫంక్షన్ హాల్లో ఆ యొక్క మీటింగ్ జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలన్నీ కూడా అన్నగారి పిలుపుకు తుచా తప్పకుండా ప్రతి ఒక్కరికి జగ్గంపేట పరిణయ ఫంక్షన్ చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై మాదిగ, జై. పిఠాపురం నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహనతో అభివృద్ధి లక్ష్యంగా అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు ఏడిది భాస్కర్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను స్థానికుడిని కాబట్టి నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఎందరో చదువుకొని నాలా నిరుద్యోగులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు వ్యక్తులు మారినా ఎటువంటి సౌకర్యాలు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను శ్రమని నమ్ముకొని పనిచేస్తున్నానని, చెప్పులు కుట్టుకుంటున్నానని తెలిపారు. సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన సామాన్యుడిని నేడు పంట కాలువలు అన్ని పూడుకుపోయి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉప్పాడ సముద్రం కోతకు గురైన అభాగ్యులకు అండగా ఉంటానని చెప్పారు. చేనేత కార్మికుల సమస్యలపై పోరాడి వారికి మగ్గాలు, వసతులు కల్పిస్తాను, అన్ని వృత్తి కార్మికులకు అండగా ఉంటాను అని తెలియజేశారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలోని ఎంతో మంది పోటీ చేస్తున్నారు, కానీ ఎక్కడ సమస్యలు అక్కడ ఉంటున్నాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అలాంటప్పుడు ఈ సమస్యల మీద మాకు అవగాహన ఉంది, ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. అలాంటప్పుడు మేమైతే వీళ్ళకంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ సమస్యను సరే అనుభవించే పిఠాపురంలో ఉన్న సమస్యలు అనుభవించే నేను ఒక్కడే. అలాగేదంటే మాకులంటే ఒక సాధారణమైన వాళ్ళు వెళ్ళారంటే మీకు అందరికీ ఫ్రీగా ఉంటుంది. నేను ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉన్న మనిషిని, మంచి తగినట్టు ఉంటుంది నాతో. మీకు పని సింపుల్గా ఉంటాను. గెలిచినా నేను మామూలుగా ఉన్నా సరే మీ మనిషినే. నేను శ్రమను నమ్ముకున్న వాడిని, దేన్ని నమ్ముకోలేదు. మీరందరూ నా దృక్పథం కరెక్ట్, ఇలాంటి వాడు ఉండాలని మీకు అనిపిస్తే ఒకసారి పేదను చూడండి. వాళ్ళ పోటీ ఇప్పుడున్న క్యాండిడేట్లో చూసుకుంటే నేను ఏమో సరిపోను, అది నాకు తెలుసు. కానీ ఏదంటే నా దృక్పథం పిఠాపురం 2,36,000 మంది ఎంతో ఇంచుమించు ఓట్లు ఉంటారు. నా దృక్పథం మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకున్నారు అనుకో, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను సంతోషిస్తాను. కావున ప్రజలందరూ కొంచెం ఈ ఎలక్షన్ ముగిసే వరకు కూడా మనోడు ఏం మాడుతున్నాడు, తీరు ఎలాగుంది, పిఠాపురం సమస్యల మీద ఎంత వరకు అవగాహన ఉంది, 58 గ్రామాలకి న్యాయం చేయగలడా, 58 గ్రామాల్లోని అధ్యయనం చేశాడా, ఇది అన్నిటి మీద అవగాహన ఉంది. ఇలాంటి కూడా ఒకటి ఉండాలా అని మీకు అనిపిస్తే మీరు నా పక్షాన్ని నిలబడండి. పిఠాపురం మొత్తం ఉప్పటికొత్తపల్లి మండలం, పిఠాపురం మండలం, తరతంబని గొడపల్లి మండలం, ఈ కాలువలన్నీ అద్దానం, మట్టి పురుగుపోవడం, లేదంటే పూరికి పెరిగిపోవడం, దానివల్ల ఎగువ రైతులు దిగువ రైతులు కొట్టుకుంటున్నారు. ఎక్కడన్నా జరుగుతుంది ఇలాగ ఎక్కడన్నా. అందువల్ల ఏంటంటే వ్యవసాయదారులు చెప్తున్నాను, నేను మీకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాను. 2, మనకు ముత్స్యకారు జనాభా ఉన్నారు. ఎక్కడుంది? మామూలుగా ఉప్పాడు మొదలుకొని అక్కడ శ్రీరాంపర్ వరకు ఉంది. వాళ్ళు సముద్రం వారినే బతుకుతున్నారు, వాళ్ళు పుట్టబడ్డ కానించి. అది ఇప్పుడు వచ్చి వాగ్దానాలు చేసేస్తున్నారు. ఎన్నాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వచ్చి వాగ్దానాలు చేసేస్తున్నారు. నేను గెలిచానంటే అది ఆ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను. లేదంటే పార్లమెంట్ సభ్యులు మీ పార్లమెంట్ పెట్టండి సార్ అని చెప్తాను. నేను అది లెవెల్ చేస్తాను. దాంతోపాటు సముద్రం వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయి ఆయన కనుక్కుంటాను. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉండి ఆ విధంగా సముద్రమైన ఆధారపడిన వాళ్ళు సముద్రం పరిష్కారం చేస్తాను. ఎమ్మెల్యే ఉండడంకో ఆ ఎమ్మెల్యే పరిధిలో అనేకమైన అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు ఏం చేయాలి? నిస్వార్థంగా సమాజంలో అన్ని వర్గాలకి ఎస్సీ ఏంటి, బీసీ ఏంటి, ఓసీ ఏంటి, ముస్లింలు ఏంటి, వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలా, ఫ్రీగా కల్పించాలా. డబ్బులు ఇచ్చుకోకుండా వాళ్ళకి అవకాశాలు పంచిపెట్టాలి. ఇచ్చుకున్నారని నేను ఎవరు అంటలేదు. అలాంటప్పుడు ఏదంటే సమాజం అంతా కూడా ఒక అధికారం అనే దాంట్లో భాగస్వామి కాగలుగుతుంది. ఒక్కలే అనుకోవడం కరెక్ట్ కాదు. మార్పు. పెద్దాపురం నియోజకవర్గం అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దౌలూరి దొరబాబు ఆయన సతీమణి చంద్రకళతో కలిసి గురువారం పెద్దాపురం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పెద్దాపురం ఆయన స్వగృహం నుంచి సర్వమత ప్రార్థనలు అనంతరం ర్యాలీగా బయలుదేరి అశేష జనవాహిని మధ్య పెద్దాపురం ఆర్ఓ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక నాయకుడిగా నాకు 40 ఏళ్ల తర్వాత పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం కల్పించారని, పార్టీ కోసం ఎనలేని సేవలు అందించానని, నా నీతి నా నిజాయితీయే నా విజయానికి నాంది పలుకుతుందని దౌలూరి దొరబాబు తెలియజేశారు. నా విజయం అనంతరం పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు నడిపిస్తానని ఆయన తెలియజేశారు. నా 20 సంవత్సరాల కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్న మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అడుగుజాడల్లో నడిచి అవినీతి లేకుండా ఈ పెద్దాపురం నియోజకవర్గాన్ని రేపు శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత తప్పకుండా మీ అడుగుజాడల్లో నడిచి ఈ పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే
నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు అంటే దాని అర్థం వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తున్నారు అన్నదానికి అది నిదర్శనం. ఇది ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చింది. మనం పరిపాలించుకోలేమా, బయట వాళ్ళు వచ్చి పరిపాలించుకోవాలా అని ఈరోజు చాలా మంది, ఈరోజు చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, చాలా మంది ఈరోజు ముందుకు వచ్చి నాతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే ఈ స్థానిక సంస్థతో తప్పకుండా భారీ మెజార్టీతో ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని తప్పకుండా. ప్రత్యర్థి 2 సార్లు శాసనసభ్యులుగా చేసిన వారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వంటి పెద్ద పెద్ద పదవులు చేసిన వారితో ఈరోజు నేను పోటీ పడతా ఉన్నా. ఆయన అభివృద్ధిని చూసి ఓటేయండి అని ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాలుగా పెట్టినటువంటి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రతి గడపకి ప్రతి గుమ్మానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు నేను చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆయన అభివృద్ధిని చూసి ఓటేయండి అని ఆయన అడుగుతా ఉన్నాడు. కానీ నాకు ఆ శతాబ్ది పార్కో లేకపోతే రోడ్లు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల మీద ఆయన ఎప్పుడు కూడా పనిచేయడం లేదు. ఈరోజు ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా, ప్రతి ఊర్లో ఉన్నటువంటి సమస్యలు, డ్రైన్లు కానీ రోడ్లు కానీ, వాటితో పాటు మా పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలకి నీటి సమస్య ఎక్కువ ఉంది. అది నా మొదటి సమస్యగా నేను శాసనసభ్యుగా ఎన్నికైన తర్వాత ఆ నీటి సమస్య పరిష్కారం చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. అలాగే చాలా చోట్ల ప్రతి ఊర్లోనే కూడా సమస్యలన్నీ కూడా నేను తీసుకుని లోకల్ మేనిఫెస్టో ద్వారా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు శాసనసభ్యుగా అయిన తర్వాత ఇవన్నీ కూడా నేను తీరుస్తానని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నా. ప్రజలందరికీ నా గురించి తెలుసు. ఎందుకంటే నాకు ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఉన్నా నేను ఎప్పుడు కూడా ఒక పైసా అవినీతి చేయలే. ఈరోజు అభివృద్ధి చేసి ఓటేయండి అన్న వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ కూడా మీ అవినీతిని చూసాం, నిన్ను తొందరలో బయటికి పంపిస్తామని ఈరోజు ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. అడుగుతా ఉన్నా, ఒక అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. శాసనసభ్యుని ఎన్నికైన తర్వాత మీలో ఒక్కడిగా అవినీతి లేకుండా ఈ దౌలూరు దొరబాబు అనే వ్యక్తి 20-30 సంవత్సరాల తర్వాత కూడా మంచి పని చేశాడు, మంచి వ్యక్తి అని చెప్పుకునేటట్టుగా రాజకీయం చేస్తానని ఈ సందర్భంగా ప్రజలందరికీ హామీ ఇస్తూ. సినీ నటుడు పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిని విమర్శించే స్థాయి సజ్జలకు లేదని, ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ సజ్జల వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తగా మాట్లాడడం తగదన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలలో చిరంజీవిని అభిమానించే, ప్రేమించే ప్రతి ఒక్కరి ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాధవరపు పట్టాభిరామయ్య, నిరంజన్ నాయుడు, తిరుమలరావు, వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్, పామర్తి కోటీశ్వరరావు, గుర్రాల శ్రీనివాస్, బాజిబోయిన వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నీ స్థాయి మర్చిపోయి నువ్వు ప్రభుత్వం ముఖ్య సలహాదారు కింద ఉన్నావు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజల కట్టిన సత్యం డబ్బులతో నువ్వు జీతం తీసుకుంటూ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించి నువ్వు మాట్లాడి చిరంజీవి గారిని అడవి పందని, తోడేలని, మరొకటని విమర్శించి మాట్లాడటం ఇది నీకు తగదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 70 మందిని సలహాదారుల కింద పెట్టుకుంది. ఈ 70 మందికి ఇచ్చే జీతాలు ప్రభుత్వం మేమంతా పనులు కట్టిన డబ్బు. ఇది నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారులకు రిజైన్ చేసి వైసీపీ కండు వేసుకుని మాట్లాడినా కూడా
ఏ జన్మెత్తినా ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్డి కులస్తులు ఉన్న చిరంజీవి గారి కాలు కూడా పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఉందా 70 మంది 80 మంది సలహాదారులు ఏం చేస్తారండి? మీరు నెలకి 2 లక్షల నుంచి 3 లక్షలు ప్రభుత్వం సొమ్ము తీసుకుంటూ కార్లు వాడుకుంటూ మరి బృందాన్ని వాడుకోవడం ప్రజల సేవ చేయడం లేదు. ఈ రాష్ట్రంలో వనరులు ఎక్కడున్నాయో దోచుకోవడానికి ఈ 70 మందిని కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఎమ్మెల్యేకి హక్కు లేదు, ఎంపీకి హక్కు లేదు, మంత్రికి హక్కు లేదు. వీళ్ళందరినీ శాసిస్తా ఉన్నాడండి. ఈ సత్యం రామకృష్ణారెడ్డి, ఈ విజయసాయి రెడ్డి, శోభారెడ్డి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసింది పోయి ప్రజాస్వామ్యంలో ఉన్న వనరుల్ని దోచుకుంటూ దాచుకుంటూ 13 జిల్లాలనే మనిషికి ఒక 5 జిల్లాలు 4 జిల్లాలు అప్పచెప్పి ఈ డబ్బంతా కలెక్టర్ కావాల్సి పంపిస్తా ఉన్నారండి. ఈరోజు ఐపీఎస్ ఐఏఎస్ని పక్కన పెట్టి కొంతమంది మూర్ఖులు పెట్టుకుని మీరు పబ్బం గడుపుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో. సరే గడుపుకుంటే గడుపుకున్నారు, మ్యాండేట్ మీకు ఇచ్చేదని మేము ఎప్పుడు మాట్లాడలేదా? మా జాతి ఎప్పుడు మిమ్మల్ని విమర్శించలేదా? మరి ఈరోజు మీరు మాట్లాడి మాటలు చూసి కింద ఇంటికి వాసాలు ఎక్కడికి కూడా మా జాతిలో కొంతమంది తప్పు చేస్తా ఉన్నారు. ఇది తప్పు, మొమ్మాటికి తప్పు. మీరు ఏ పార్టీలో ఉంటే ఉండండి, ఏ పార్టీలో పోటీ చేస్తే పోటీ చేయండి. జాతి పట్ల అబసత్ మాట్లాడినవన్నీ ఊరుకుని పనుల్లో ఈ రోజుతో గడిచిపోతుంది. మీకు ఈ గవర్నమెంట్ ఏ కాలంలో గతంలో కూడా చెప్పాను నేను. చిరంజీవి గారి వల్ల లబ్ధి పొంది చిరంజీవి గారి వల్ల రాజకీయాలకు వచ్చి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉన్నారు. గౌరవిస్తారు, ఎంతవరకు గౌరవిస్తారు అంతవరకు గౌరవిస్తుంది. మీ బేస్ ఏంటో, మీ చరిత్ర ఏంటో ఒక్కసారి తెలుసుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మొమ్మాటికి ఈ జాతి తరఫుని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మొమ్మాటికి మీరు తప్పు చేసే కనుక చిరంజీవి గారికి బేసత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ సెంటర్లో ఈ నెల 26వ తేదీన జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ బహిరంగ సభ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. సినీ నటుడు మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవిపై వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ ఫైర్. తక్షణమే క్షమాపణ చెప్పకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిక. కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చలమలశెట్టి సునీల్. రాష్ట్ర అభివృద్ధి, కాకినాడ జిల్లా అభివృద్ధి వైసీపీ పార్టీతోనే సాధ్యమని వెల్లడి. 4వసారి పోటీ చేస్తున్న తనను ఈసారి ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని ధీమా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.